బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నల్గొండ జిల్లా వేములపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎన్ఎస్పీ క్యాంప్ గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామానికి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టేంత వరకు జరగబోయే పంచాయతీ ఎన్నికలను పూర్తి స్థాయిలో బహిష్కరిస్తున్నట్లు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. గ్రామానికి సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రం నుండి తమ కాలనీకి సర్వీస్ రోడ్డు లేకపోవడం వలన అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నట్లు వారు వాపోయారు. ఎవరికి ఫిర్యాదు చేసినా ఫలితం లేక ఈ నిర్ణయం తీసుకున్నామని కాలనీవాసులు స్పష్టం చేశారు. ఈ అంశంపై అధికారులు స్పందించి గ్రామస్తులకు ఎలాంటి హామీ ఇస్తారో వేచి చూడాలి. జిల్లా వేములపల్లి మండలం ఎన్ఎస్పీ క్యాంపు. మాకిక్కడ క్యాంపు కింద 10 గ్రామాలు ఉన్నాయి సార్. మాకు రాంగ్ రోడ్డు ఉంది. వస్తుంటే పోతుంటే మాకు ఇబ్బంది అవుతుంది సార్. మేము దేనికైనా ఊళ్ళోకి పోవాలి. మాకు రేషన్ కార్డుకైనా మాకు పింఛన్కైనా దేనికైనా మేము సరుకులు తెచ్చుకోవాలన్నా దేనికైనా ఊళ్ళోకి పోవాలి సార్. మాకు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. మేము చాలా వికలాంగులు సార్. ఇక్కడ నడవడానికి మాకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వస్తుంటే పోతుంటే కూడా మాకు బస్సులు కూడా వస్తలేరు సార్. ఎక్కడానికైనా దిగడానికైనా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మాకు రోడ్డు వేస్తలేరు సార్. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మీరు ఎట్లయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మాకు ఈ రోడ్డు ఒక్కటి శాంక్షన్ చేశారు. మాకు ప్రాణాలు పోతున్నాయి. చాలా మంది చచ్చిపోయారు. ఇక్కడ ఎవరైనా మా కుమ్మరోళ్ళ అందరూ చాలా మంది చచ్చిపోయారు సార్. మాకు ప్రాణగండాలు ఉన్నాయి. మాకు వస్తుంటే పోతుంటే ఇంటి నుంచి పోయిన మనిషి ఇంటికి వచ్చిందా కూడా మాకు నమ్మకం ఉండట్లేదు. మీరు దయచేసి నల్గొండ జిల్లా వేములపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎన్ఎస్పీ క్యాంపు గ్రామస్తులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ గ్రామానికి సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపట్టేంత వరకు జరగబోయే పంచాయతీ ఎన్నికలను పూర్తి స్థాయిలో బహిష్కరిస్తున్నట్లు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. గ్రామానికి సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎన్ని వినతులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలం కేంద్రం నుండి తమ కాలనీకి సర్వీస్ రోడ్డు లేకపోవడం వలన అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నట్లు వారు వాపోయారు. ఎవరికి ఫిర్యాదు చేసినా